హలో! కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మన ప్రజల్లో చలామణిలో ఉన్న మూఢనమ్మకాలు అనేటువంటి అంశాన్ని అవగాహన నిమిత్తం మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. మరి మన ప్రజల్లో చలామణిలో ఉన్న మూఢనమ్మకాలు ఇవే, ఇక వినండి. మన దేశంలో ఉన్న కొన్ని మూఢనమ్మకాలను ఒకసారి పరిశీలిస్తే, ఈ విశ్వాన్నంతటినీ దేవుడు సృష్టించి ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నాడు. ఇతర జీవజాతులకు భిన్నమైన లక్ష్యంతో మానవ సృష్టి జరిగింది. మనం చేసే పాపపుణ్యాలను బట్టి స్వర్గ నరకాలకు వెళ్ళడం జరుగుతుంది. భజనలు, నైవేద్యాలు, పూజలు, మొక్కుబళ్ళ ద్వారా దేవుళ్లను ప్రసన్నం చేసుకోవచ్చు. గ్రహాలు మానవ జీవితాలను నిర్దేశిస్తాయి. గ్రహాలు అనుకూలించకపోతే శాంతి పూజల ద్వారా గ్రహగతులను మార్చవచ్చు. భూమికి దిక్కులున్నాయి, వాటిని దిక్పాలికులు పాలిస్తుంటారు. యజ్ఞాలు, క్రతువుల ద్వారా వర్షాలు కురిపించడం, ప్రపంచంలో శాంతిని నెలకొల్పటం సాధ్యమవుతుంది. ప్రజలు వ్రతాలు, నోములు ఆచరణతో స్త్రీల సౌభాగ్యం వర్ధిల్లుతుంది. మరణానంతరం ఆత్మ మరో జీవిలోకి ప్రవేశిస్తుంది. ఈ జన్మలో చేసిన కార్యాలను బట్టి పునర్జన్మలో ఉచ్చ నీచ జన్మలు ఉంటాయి. రాహుకేతు గ్రహాలున్నాయి, వాటి కారణంగా గ్రహణాలు ఏర్పడుతున్నాయి. పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించాలి. అరచేతిలోని రేఖలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. పెళ్ళి, వ్యాపార ప్రారంభం, శంకుస్థాపన, గృహప్రవేశం ఇటువంటివి మంచి ముహూర్తంలో చెయ్యాలి. దుర్ముహూర్తంలో ప్రారంభించిన పనులు సఫలం కావు. కోరికలు తీరకుండా మరణించిన వారు దెయ్యాలై తిరుగుతారు. ఇంటిలో మరణం సంభవిస్తే ఆ ఇంటిని కొద్ది కాలం ఖాళీ చెయ్యాలి. మరి హాస్పిటల్లో మరణిస్తే ఆత్మ హృదయంలో ఉంటుంది. గుళ్ళు, గోపురాల చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారు. రంగురాళ్ల ఉంగరాలు జాతకంలో మార్పు తెస్తాయి. వ్యక్తుల భవిష్యత్తునేగాక రాష్ట్ర, దేశ భవిష్యత్తును కూడా జ్యోతిష్యం చెప్పగలదు. గర్భంతో ఉండగా కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎర్రగా పడతారు. పచ్చి బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుంది. పాము, తేలు, కాట్లు వాటి సందర్భంగా మంత్రాలతో ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు. బాణామతి లేదా చేతబడితో మనుషులు, జంతువుల్ని చంపవచ్చు. దయ్యం పట్టిన, చేతబడి చేసిన భూత వైద్యులు విముక్తి కల్పించగలరు. క్షుద్ర విద్యల ద్వారా కొన్ని అతీత శక్తులను స్వాధీనం చేసుకోవచ్చు. కొందరి కంటి చూపు వల్ల దిష్టి దోషం తగులుతుంది. పని మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే కాసేపు ఆగి కాళ్ళు గడుక్కొని వెళ్ళాలి. నల్ల పిల్లి ఎదురు వచ్చే బల్లి ఒలికె ననుచు పనులు మానుజాతి
పనికి మాలిన జాతి మరి. పెళ్ళి, శ్రాద్ధం, నూతన వ్యాపార ప్రారంభం, ఇతర శుభకార్యాల్లో పురోహితుడి మంత్రాలు అవసరం. కొందరు దైవాంశ సంభూతులు కొన్ని మహత్యాలను చూపగలరు మరి. సోది చెప్పేవారు భూత, వర్తమాన, భవిష్యత్ సంగతులు చెప్పగలరు. వాస్తును పాటించి నిర్మాణాలు చేపట్టడం వల్ల ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గ్రామ దేవతలను, జాతరలు, జంతుబలులతో సంతృప్తిపరచవచ్చు. పిండ ప్రదానాలు చేస్తే మరణించిన పూర్వీకులకు అవి చేరతాయి. బాబాలు, అమ్మలు చూపే మహత్యాలు గారడి చేష్టలు కావు, మహత్తులవి. పేరులో కొన్ని అక్షరాలను మార్చడం ద్వారా జీవితాన్ని మార్చవచ్చు. కాశీతాళ్ళు, తావీదులు, మంత్రిచిన తాళం ధరిస్తే దుష్టశక్తులు దూరమవుతాయి, కొన్ని రోగాలు కూడా తగ్గుతాయి. దేవుళ్ళు, దయ్యాలు ఆవహించినప్పుడు పూనకం వస్తుంది. శరీరం మీద ఉండే పుట్టుమచ్చలు జీవితంలో మంచి చెడులను నిర్దేశిస్తాయి. స్త్రీలలోని చెడు రక్తం బహిష్టు రూపంలో బయటకు పోతుంది. బహిష్టు కాలంలో స్త్రీలు వంటగదిలోకి రాకూడదు. దుశ్శకునాలు వినపెచ్చకుండా ఉండేందుకు శుభకార్యాల్లో భజంత్రీలు అవసరం. పెళ్ళిలో చాకలికి కాగడా ఇచ్చి నిలబెట్టాలి. నూతన దంపతులకు పగటిపూటైనా అరుంధతి నక్షత్రం చూపాలి. ఇవండి మన ప్రజల్లో చలామణిలో ఉన్న మూఢనమ్మకాలు. మరి మీ అవగాహన కోసం మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాలను వినిపించాను. మరి విన్నారుగా. మీ అవగాహన నిమిత్తమే. ధన్యవాదాలు.